గంగు నవరాత్రిలో బాగా డాన్స్ వేసి ఎంజాయ్ చేస్తుంది. మరుసటి రోజు రహీం భాయ్ గంగుని పిలిపిస్తాడు. గంగు వచ్చి రహీం భాయ్ తో మాట్లాడుతూ ఉంటే రహీం భాయ్ నవరాత్రి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అని అడిగితే దానికి గంగు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా, నిన్న పూర్తిగా ఒక్క రోజు మేము వ్యాపారం జరగనివ్వలేదు అని అంటుంది. అప్పుడే రహీం భాయ్ గంగుతో వీళ్ళిద్దరిని కలువు, వీళ్ళిద్దరూ నీ వ్యాపారాన్ని పర్మనెంట్ గా మూసేయడానికి వచ్చారు అని అంటాడు. దానికి గంగూబాయ్ నాకు అర్థం కావడం లేదు అని అంటే ఈయన పేరు మిస్టర్ షా, ఇతను కమాటీపుర వెనక ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్, అలాగే ఇంకొకతను ఇతను మీ కమాటీపుర వెనక ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్, ఇతను మీ మొత్తం కమాటీపురానే ఎత్తేయాలని పిటిషన్ వేశాడు అని రహీం చెప్తాడు. దానికి గంగు అతన్ని చూసి ఎందుకు మేమేం తప్పు చేశాము అని అడిగితే దానికి రహీం భాయ్ మీ కమాటీపుర వల్ల స్కూల్లోని పిల్లలు చెడిపోతున్నారు అని అంటాడు. దానికి గంగు నవ్వి ఏంటి మేము పక్కన ఉంటేనే పిల్లలు చెడిపోతారా అని నవ్వుతుంది. అప్పుడే రహీం భాయ్ ఆ వ్యక్తితో మీరు కమాటీపురాన్ని పడగొట్టి అక్కడ బిల్డింగ్ కట్టాలని అనుకుంటున్నారా అని అంటే దానికి అతను అదంతా వద్దు, అది పగలగొట్టేసి అక్కడ వచ్చిన ఫ్లాట్ లో మీకు ఒక ఫ్లాట్ అలాగే మేడం కి ఒక ఫ్లాట్ ఇస్తాను అని అంటాడు. దాంతో రహీం భాయ్ కి కోపం వచ్చి ఎవరి దగ్గర అయితే మొత్తం ఆకాశమే ఉందో వాళ్ళకి నువ్వు చిన్న సొరంగం ఇస్తాను అని చెప్పి లంచం ఇస్తున్నావు అని చెప్పి అతని షర్ట్ ని చింపేస్తాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 16 అని కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.